నమస్కారం, నా పేరు దివ్య. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. పార్వతీపురం కుంకి ఏనుగుల శిబిరాన్ని అమరావతి నుంచి వర్చువల్ గా ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏనుగుల వల్ల కలిగే నష్ట నివారణకు నాంది పలుకుతున్నట్టు వెల్లడి. కుప్పంలో 3వ రోజు విజయవంతంగా కొనసాగుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పర్యటన. మహిళలు, విద్యార్థులతో ముఖాముఖి. టీడీపీ శ్రేణులు గీత దాటితే కఠిన చర్యలు తప్పవన్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్. బోండా ఉమా వివరణతో అధిష్టానం సంతృప్తి చెందిందని స్పష్టం. విశాఖ నగరంలో జనసేనకు పెరుగుతున్న ఆదరణ. ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ సమక్షంలో జనసేన కండువా కప్పుకొని పార్టీలోకి చేరిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు భోగి రమణ, ఇతర నాయకులు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పార్వతీపురం మన్యం జిల్లా గుచ్చిమి వద్ద కుంకి ఏనుగుల శిబిరాన్ని అమరావతి సచివాలయం నుంచి వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దశాబ్దాలుగా వేధిస్తున్న మానవ ఏనుగు సంఘర్షణకు శాస్త్రీయ పరిష్కారంతో ప్రజల ప్రాణాలు, రైతుల పంటలను కాపాడడమే ఈ శిబిరం లక్ష్యమని ఆయన తెలిపారు. గతంలో పలమనేరు 70% నష్టాన్ని తగ్గించిన తరహాలోనే ఇక్కడ కూడా విజయం సాధిస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఏపీ ప్రజల రక్షణ కోసం 4 కుంకి ఏనుగులను అందించిన కర్ణాటక ప్రభుత్వానికి, అక్కడ ప్రజలకు పవన్ కళ్యాణ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు అచ్చెన్నాయుడు, గుమ్మిడి సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు. పోయిన ఎన్నికలప్పుడు పార్వతీపురం వచ్చినప్పుడు ఈ సమస్యని నిమ్మక జయకృష్ణ గారు తీసుకొచ్చారు. చాలామంది ప్రజలు ఇది నా దృష్టికి పట్టుకొచ్చారు. చాలా పంట నష్టం, ప్రాణ నష్టం ఉంది. దాని మీద అటవీ శాఖ మంత్రిగా బాధ్యత తీసుకున్నప్పుడు దీని గురించి చాలా నిరంతరం కృషి చేసాం. అయితే మనకున్న సమస్య ఏంటంటే మన దగ్గర ఈ ఎలిఫెంట్స్ని ఇది వసుదైక కుటుంబంలాగా మన ప్రకృతిలో మనం భాగమే తప్ప మనమే సంపూర్ణమైన ప్రకృతి కాదు. కాబట్టి మన యానిమల్స్కి కూడా దాని రైట్ ఉంటుంది, హక్కులు ఉంటాయి. అందుకని మనల్ని పంటలు నాశనం చేస్తున్నాయి కదా అని చెప్పి మనం వాటిని ఇష్టారాజ్యంగా మనం చేయలేము. దానికి కొన్ని రూల్స్ ఉంటాయి, పద్ధతులు ఉంటాయి. దీంట్లో మనకి చాలా టైం పట్టింది తీసుకురావడానికి. ముఖ్యంగా మనకేమో ఈ వైల్డ్ ఎలిఫెంట్స్ని టైమ్ చేసి ఆ సిస్టమ్ మన దగ్గర చాలా తక్కువ ఉంది, దాన్ని డెవలప్ చేయలేదు. ఏదో 1-2 ఎలిఫెంట్స్ ఉన్నాయి, అవి కూడా పెద్దవి అయిపోయినాయి. దాంట్లో బాధ్యత తీసుకున్న తర్వాత మన కర్ణాటక వెళ్ళడం, అక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు, మన ఇంతకుముందు మాజీ ముఖ్యమంత్రి గారు శ్రీ సిద్ధరామయ్య గారిని కలవటం, అలాగే ఫారెస్ట్ మినిస్టర్ అప్పుడు ఈశ్వర్ ఖండ్రే గారిని కలవటం, వారిద్దరి సహకారంతో ఈ రోజున మనం ఆ ఏనుగు కుంకి ఎలిఫెంట్స్ తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న విధానాలతో రాష్ట్రంలో విభజన విధానానికి తెరలేపే విధంగా ఉందని వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆందోళన వ్యక్తం చేశారు. విశాఖలో విశాఖ వైసీపీ జిల్లా కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అనుసరిస్తుందన్నారు. అమరావతిపైనే ప్రభుత్వం ఫోకస్ పెట్టి ప్రజాధనాన్ని విచ్చలవిడిగా వెచ్చిస్తుందని మండిపడ్డారు. అమరావతి అభివృద్ధి చెందితే రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతమైన ఉత్తరాంధ్ర ఎప్పుడు అభివృద్ధి చేస్తారని చంద్రబాబుని ప్రశ్నించారు. భోగాపురం విమానాశ్రయం 100% జగన్ కృషి ఫలితం వచ్చిందన్నారు. చెయ్యని పనులు చేశామని చెప్పుకోవడంలో క్రెడిట్ స్టోరీలో కూటమి నేతలు ఆరితేరిపోయారని ధర్మాన ప్రసాదరావు ఎద్దేవా చేశారు. మీడియా సమావేశంలో వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షులు కేకే రాజు, మాజీ ఎమ్మెల్యే తైనాల విజయ్ కుమార్ పాల్గొన్నారు. ఆ రోడ్డును ఎందుకు ప్రతిపాదించామో, ఎంత ఖర్చు పెడుతున్నామో, ఎన్ని ప్రయోజనాలు వస్తున్నాయో, ఇప్పుడున్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, ఈ రోడ్డు పూర్తయినాటికి వస్తున్నటువంటి అడ్వాంటేజెస్ ఏంటి, రెవెన్యూ ఏంటి, అన్ని విషయాల్ని సేకరిస్తున్న భూమి ఏంటి, దానికి జరుగుతున్నటువంటి ఖర్చు ఏంటి, అన్ని వివరాల్ని చాలా విపులంగా ఆనాడు చెప్పడం జరిగింది. కానీ నేను చూస్తే ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఆయన అప్పుడప్పుడు రింగ్ రోడ్ నేనే ప్రతిపాదించాను, నేనే చేశానని చెప్తున్నాడు. ఒక రింగ్ రోడే కాదు, ఇలాగ అనేక అంశాలను ఆయన చెప్తూ ఉంటాడు. బహుశా నాకు తెలిసి ఆయన
అది మానుకోలేడని మనం చూస్తాం. ఆయనకు ఒక వ్యసనం కింద అది అయిపోయింది. ఏది ప్రపంచంలో వచ్చినా, ఏది ఈ రాష్ట్రంలో వచ్చినా, దేశంలో వచ్చినా దానికి నేను ఇనిషియేట్ చేశానని చెప్పేటువంటి అలవాటు ఆయనకు ఊతపదంలాగా అయిపోయింది. ఇక్కడ కూడా ఈ ఎయిర్పోర్ట్ను కూడా అదే పని చేయాలనుకుంటున్నారు. చేశారు. మా ప్రాంతంలో ఎవరికి ఇబ్బంది లేదు. కానీ వెనుకబడినటువంటి ఈ ప్రాంతానికి మీరు చేయాల్సింది చేయకుండా ఇతరులు చేసినవి నేను చేశానని చెప్తూ చేయవలసినవి చేసేసాను అన్నటువంటి దీంతో తప్పించుకోవాలని చేసే ప్రయత్నాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. ఏ ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి ప్రారంభించినటువంటి అనేక ప్రాజెక్టులు ఉన్నాయి, రకరకాల ప్రాజెక్టులు ఉన్నాయి. ఆ ప్రభుత్వం పోయిన తర్వాత ఎక్కడొక్కడ పడి ఉన్నాయి. ఒక్కదానికి మీరు బడ్జెట్లో ఒక నయా పైసా పెట్టిన పాపాన పోలేదు. చివరికి శ్రీకాకుళంలో కలెక్టరేట్ లాంటి దానికి కూడా పూర్తి చేసే పాపాన పోలేదు. వంశధార అలాగే తగలడుతుంది. మిగిలిపోయిన శివారు భూములు తోటపల్లి రిజర్వాయర్ అలాగనే ఉంది. అలాగే విశాఖపట్నం, విజయనగరంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీలు కొత్తగా తెచ్చినవి, యూనివర్సిటీలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇవ్వాల్సినటువంటి నిధులు మీరు ఇచ్చే పాపాన పోలేదు. అవన్నీ ఆగి ఉన్నాయి. కానీ మీరు ఒక్క ప్రాంతానికి చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ డబ్బంతా ఎక్కడ పెడుతున్నారు? తీసుకెళ్ళి అమరావతిలో పెడుతున్నారు. ఇది ధర్మమేనా అడుగుతున్నాను నేను. ఆనాడు హైదరాబాదులో 70-80 సంవత్సరాలు మొత్తం రాష్ట్ర ప్రభుత్వానికి వనగూరినటువంటి నిధులన్నీ ఖర్చు పెట్టడం వల్లనే కదా మా ప్రాంతంలో జరిగిన అభివృద్ధి మాకే చెందాలి అన్నటువంటి ఆకాంక్ష, స్వార్థమే మనల్ని తరిమేసేదానికి దారితీసింది. మళ్ళీ ఈవేళ కూడా అదే పని మీరు చేయాలనుకుంటున్నారు. చేస్తున్నారు. చేయాలనుకోవడం కాదు, చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నియమించినటువంటి కమిటీ ఇచ్చిన నివేదికకు వ్యతిరేకంగా, రాష్ట్ర ప్రజల అభిప్రాయాలకు వ్యతిరేకంగా ఈ వెనుకబడిన ప్రాంతాలు విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, అలాగే మన్యం, అక్కడ రాయలసీమ ప్రాంతాల తాలూకా అభిప్రాయాలకి భిన్నంగా రాజ్యాంగంలో చెప్పినటువంటి అన్ని ప్రాంతాలకు సంపద అనేది పంపిణీ చేయాలన్నటువంటి మార్గదర్శక సూత్రాలకు వ్యతిరేకంగా మళ్ళీ మీరు డబ్బంతా చివరి దశలో ఎంత అనుభవం కలిగినటువంటి మీరు మళ్ళీ ఖర్చు పెడుతున్నారు. అక్కడ కుప్పంలో ముఖ్యమంత్రి సతీమణి నారా భువనేశ్వరి 3వ రోజు పర్యటన కొనసాగింది. ఈ సందర్భంగా కుప్పం మండలం వసనాడులో మహిళలతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో నారా భువనేశ్వరి పాల్గొన్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిత్యం ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి గురించే ఆలోచిస్తారని తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఇచ్చిన హామీ మేరకు తల్లికి వందనం సహా అన్ని సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. కుప్పం నియోజకవర్గానికి పరిశ్రమలు తీసుకువచ్చి యువతకు ఉద్యోగాలు కల్పిస్తున్నారని, హంద్రీ నివా ద్వారా కృష్ణా జలాలను కుప్పానికి తీసుకువచ్చి నీటి కష్టాలు తీర్చారని చెప్పారు. ఒక్క పంటపైనే ఆధారపడకుండా మహిళా రైతులు నూతన పంట విధానాలు, ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు వేయాలని సూచించారు. రైతుల సాగునీటి కోసం పోలవరం ప్రాజెక్టు పనులను వేగవంతం చేసి వచ్చే ఏడాది నాటికి పూర్తి చేసే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందని భువనేశ్వరి స్పష్టం చేశారు. రోడ్ల మీద ప్రయాణం చేసాం. ఇప్పుడే అన్నారు మన మహిళలు, రోడ్లలో గుంతలు, యాక్సిడెంట్. అది ఒక్కటే కాదు, అభివృద్ధి అనేది జరగలేదు. మన రాష్ట్రం ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నంబర్ 1, నంబర్ 2లో ఎంత తొందరగా ఆయన ముందుకు తీసుకెళ్లారో అంత తొందరగా మనం వెనక్కి పడిపోయాం. అది మీరు గమనించాలి. ఇప్పుడు ఆయన ప్రతి నియోజకవర్గానికి, ప్రజలకి కానీ, మన కుప్పం ఎస్పెషల్లీ కుప్పంకి కానీ, కుప్పం అయితే 30 పెద్ద ఇండస్ట్రీస్ వస్తున్నాయి. అది మీ అదృష్టంగా భావించాలి. మీ పిల్లలకి రేపు ఉద్యోగాలు చేసుకోవటానికి కానీ, వాళ్ళు మీ కుటుంబం, ఒక తల్లి దగ్గర ఏ తల్లైనా కోరుకుంటుంది తన కొడుకు కానీ, పిల్ల కానీ, ఒక కూతురు కానీ తనతోనే తన దగ్గర ఉండాలని. అట్లా ఈ డెవలప్మెంట్తో తప్పకుండా మీ కుటుంబం, మీ పిల్లలు భవిష్యత్ అనేది ఆయన ముందుకు తీసుకెళ్ళే అభివృద్ధి మీద ఉంటుంది. అందుకే ఆయన అంతా ఆలోచించి ఏ నియోజకవర్గానికి ఏది అవసరమో ఆయన ఆలోచించి ఆయన ముందుకు తీసుకెళ్తున్నారు. మీరు ఒకటే ఆలోచించాలి.
తెలుగుదేశం పార్టీ నేతలు లైన్ దాటి మాట్లాడితే కఠిన చర్యలు తప్పవని ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు హెచ్చరించారు. అమరావతిలో మంత్రి నిమ్మల రామానాయుడుతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కొంతమంది నేతల వ్యాఖ్యల వల్ల కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారని, పార్టీ లైన్ దాటితే చర్యలు కఠినంగా ఉంటాయని స్పష్టం చేశారు. అలాగే వైకాపా నేతలతో టీడీపీ నాయకులు వేదికలు పంచుకోవద్దని హుకుం జారీ చేశారు. బోండా ఉమా ఇచ్చిన వివరణతో అధిష్టానం సంతృప్తి చెందిందని, అయితే ఈ విషయంలో అధినేత చంద్రబాబు చాలా సీరియస్ గా ఉన్నారని తెలిపారు. అనంతరం మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ గత వైకాపా ప్రభుత్వం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందని మండిపడ్డారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం రాష్ట్ర పునర్నిర్మాణం కోసం కృషి చేసిందని తెలిపారు. పార్టీ క్రమశిక్షణను, నియామావళిని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని, పార్టీకి నష్టం కలిగించేవారు ఎంతటి వారైనా సరే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. తెలియజేసేది పార్టీ ఒక నియమావళి కావచ్చు, లేకపోతే పార్టీ యొక్క సిద్ధాంతాలు కావచ్చు, పార్టీకి సంబంధించినటువంటి ఏ విషయాలైనా సరే మాట్లాడేటప్పుడు కానీ, ఎక్కడికైనా ప్రస్తావించేటప్పుడు కానీ పార్టీకి ఇబ్బంది కలగకుండా ఉండేటట్టుగా మాట్లాడాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా కోరుతున్నాం. మరి ఈ మధ్యన జరిగినటువంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో, వైసీపీ నాయకులతో వేదికల్ని పంచుకోవద్దని జాతీయ అధ్యక్షులు వారు తెలియజేశారు. దానికి ప్రతి ఒక్కరు కూడా కట్టుబడి ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే కొన్ని పరిస్థితుల్లో వ్యక్తిగత కారణాల వల్ల కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి నేపథ్యం కావచ్చు, అలాంటి పరిస్థితిలో వెళ్ళాల్సినటువంటి పరిస్థితి వస్తే, నివాళులు అర్పించాల్సినటువంటి పరిస్థితి వస్తే అక్కడికి సమయానికి అనుకూలంగా మనం మాట్లాడి రావాలి తప్ప పార్టీకి విఘాతం కలిగించొద్దని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా విశాఖ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు భోగి రమణ జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆ పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షులు, దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ శివాజీ పాలెంలో తన కార్యాలయంలో జనసేన పార్టీ కండువాలు కప్పి రమణతో పాటు ఆయన అనుచరులను పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా భోగి రమణ మాట్లాడారు. ఏఐటీయూసీ రాష్ట్ర యూనియన్ నాయకునిగా, ఎస్కోట నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా, విశాఖ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా పనిచేసినట్టు వెల్లడించారు. నేడు కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు నచ్చి జనసేన పార్టీలో చేరినట్టు చెప్పారు. ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ ఎస్కోటలో జనసేన పార్టీని నెంబర్ 1 గా నిలిపేందుకు రమణ, అతని అనుచరులకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. కార్యక్రమంలో జనసేన పార్టీ మీడియా ఇన్ఛార్జ్ మర్రివేముల శ్రీనివాస్ కూడా పాల్గొన్నారు. భోగి రమణ గారు ఎస్కోట్లో అనేక సేవా కార్యక్రమాలు చేసి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా వివిధ ట్రస్టుల ద్వారా ఎన్నో సేవలు చేసి పవన్ కళ్యాణ్ గారి మీద ఒక నమ్మకంతో ఆయన చేస్తున్నటువంటి రాష్ట్ర అభివృద్ధిలో నేను కూడా ఒక పార్ట్ అవ్వాలి అని చెప్పి ఈరోజు జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఆయన మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ ఉన్నాం. ఆయనతో పాటు జడ్పీటీసీగా కంటెస్ట్ చేసిన వాళ్ళు, ఎక్స్ జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎక్స్ ప్రెసిడెంట్లు అందరూ కూడా సుమారు ఒక 40 మంది టీం వర్క్ ఇవాళ జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు. వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ ఉన్నాం. ఎస్కోట్లో జనసేన పార్టీ పూర్తిగా బలోపేతడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. రానున్న రోజుల్లో ఎస్కోట్లో జనసేన పార్టీ నెంబర్ 1గా ఉంచుకోవడానికి శక్తి వంచన లేకుండా పనిచేస్తాం. ఈ పార్లమెంట్లో జనసేన పార్టీ నెంబర్ 1గా ఉండబోతూ ఉందన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం. అందరూ కూడా జనసేన కుటుంబంలోకి వచ్చి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాల కోసం, పవన్ కళ్యాణ్ గారు ఏది కోరుకుంటూ జరగడానికి శక్తి వంచన పనిచేస్తున్న వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ నేను 2019లో కంటెస్ట్ చేశాను. అలాగే 2016 నుంచి కూడా ఇన్ఛార్జి కంటెస్ట్ చేయడం జరిగింది ఎస్కోట్ కాన్స్టిట్యున్సీలో. అలాగే విశాఖ పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీలో నేను పోటీ చేశాను, అదే నామినేట్ చేశాను. అలాగే పెద్దలు అన్నయ్య గారు ఆశీస్సులతో ఈరోజు వంశీకృష్ణ గారి ఆధ్వర్యంలో నేను జనసేన పార్టీలో ఆయన ఆధ్వర్యం జాయిన్ అవ్వడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ఆశీస్సుల మేరకు, ఆయన సిద్ధాంతాలు, ఆయన రాష్ట్రం గురించి, యావత్ భారతదేశం గురించి ఎన్నో కలలు కంటారు. దానికి ఆయన సేవా కార్యక్రమాల్లో నేను ఎప్పుడు కూడా ఆయన కృషి, ఆయన పట్టుదల చూస్తుంటాం. అదే సూక్తిగా ఈరోజు నేను
ఆ కార్యక్రమాలకి చూసి ఆయనతో ఇంకా ఎన్నో కార్యక్రమాలు నేను కూడా చేయాలనే మంచి దృక్పథంతో ఈ కార్యక్రమానికి పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. అది కూడా మా కాన్స్టిట్యూన్స్ ఉన్న నాయకులు, కార్యకర్తలు, అలాగే మహిళలు, అలాగే ఎంపీడీసీ, జెడ్పీడీసీ క్యాండిడేట్లతో కలిసి వచ్చి పెద్ద ఆయన సమీక్షలో నేను జాయిన్ అవ్వడం జరిగింది. సింహాచల గిరి ప్రదక్షిణ నిర్వహణలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షులు కేకే రాజు ఆరోపించారు. భక్తులకు కనీస వసతులను సమకూర్చడంలో పూర్తిగా విఫలమైందన్నారు. నగరంలో జిల్లా వైసీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. లక్షలాది మంది భక్తులు 32 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ చేసేవారికి ప్రభుత్వం కనీసం త్రాగునీటి సదుపాయాన్ని ఏర్పాటు చేయలేదన్నారు. అనేక స్వచ్ఛంద, యువజన, ఆధ్యాత్మిక సంఘాలు భక్తులకు సేవలు అందించకుండా ఉంటే నరక యాతన అనుభవించేవారు కేకే రాజు తెలిపారు. రాష్ట్ర మంత్రులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు బీరాలు పలకడమే తప్ప గిరి ప్రదక్షిణకు వచ్చే భక్తులకు చేసిన ఏర్పాట్లు శూన్యమని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏర్పాట్లపై మాటలకు, కార్యాచరణకు ఎక్కడా పొంతన లేకుండా పోయిందని కేకే రాజు విమర్శించారు. ఎంతమంది వస్తారు అనేది అంచనా వేయకపోవటం, ఏదో మొక్కుబడిగా ఏర్పాట్లు చేయటం, నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల నిన్న గిరి ప్రదర్శనకు వచ్చిన భక్తులు ఇబ్బంది పడటం చూసాం. ముఖ్యంగా భక్తుల సౌకర్యం కోసం ఉండాల్సిన ఏర్పాట్లు వారికి ఇబ్బందికరంగా మారటం అత్యంత విచారకరమైన విషయం. వీళ్ళు చేసే ఏర్పాట్లు భక్తులకు సౌకర్యంగా ఉండాల్సింది పోయి వాళ్ళు చేసిన ఏర్పాట్ల వల్లే నిన్న సుదీర్ఘ ప్రాంతాల నుంచి వచ్చిన లక్షలాది మంది భక్తులందరూ కూడా మనం ఇబ్బంది పడటం చూసాం. ఇలాంటి పవిత్రమైన కార్యక్రమాల్లో ప్రతి సంవత్సరం కూడా, ఇదేమి కొత్త కాదు, వరాహలక్ష్మీ నరసింహం వారి స్వామివారి గిరి ప్రదక్షిణ అనేది కొత్త ఏమీ కాదు. మొదటి సంవత్సరం కూడా జరుగుతుంది కాదు, వందలాది సంవత్సరాలుగా జరుగుతూ ఉంది. ఇలాంటి పవిత్రమైన కార్యక్రమాల్లో ప్రభుత్వాలు కానీ, దేవాదాయ శాఖ కానీ, పోలీస్ యంత్రాంగం కానీ చాలా ముందస్తు ప్రణాళికతో వ్యవహరించి ఎంతమంది భక్తులు వస్తారనేది అంచనా వేసి దానికి తగ్గట్లు ఈరోజు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. దాంట్లో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఇక్కడ ఉన్న మంత్రులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ కేవలం గిరి ప్రదక్షిణకి 4 రోజుల ముందు ఏదో తూతూ మంత్రంగా రివ్యూలు చేయటం, హడావుడి చేయటం, పబ్లిసిటీ చేయటం తప్ప ఎంతమంది భక్తులు వస్తున్నారు, వాళ్ళకి ఎలాంటి ఏర్పాట్లు చేయాలి, వాళ్ళు నగరంలో ప్రజలకి ఈ భక్తులు గిరి ప్రదక్షిణ వల్ల వచ్చే భక్తుల వల్ల ట్రాఫిక్ ఆంక్షలకు సంబంధించి ఏ విధంగా ఇబ్బంది పడతారని ఆలోచన చేసిన పాలేదు. అన్నిటికంటే కూడా ముఖ్యంగా ఎక్కడ కూడా నిన్న సాయంత్రం 3:30-4 గంటలకే భక్తులు గత సంవత్సరం కంటే ఎక్కువ వస్తున్నారు అంచనా వేసిన వారే ఆ సమయంలో కూడా ఎవరు పట్టించుకున్న పాపం పోలేదు. సీతంపేటలో గల షిరిడి సాయినాథ్ ఆలయంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రీ షిరిడి సాయినాథ ఆలయ కమిటీ ప్రతినిధులు శంకర్రావు, పాపారావు ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అర్చకులు సాయిబాబాకు పంచామృత అభిషేకం, పాలాభిషేకం, అన్నాభిషేకం నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన భారీ అన్నదాన కార్యక్రమంలో వేలాది మంది పాల్గొని సాయిబాబా ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రతినిధులు శంకర్రావు, పాపారావులు మాట్లాడుతూ సీతంపేట పురవీధుల్లో షిరిడి సాయిబాబా పల్లకి ఊరేగింపు గత కొన్నేళ్లుగా ఘనంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. గుర్రంపై పల్లకీలో సాయినాథుణ్ణి ఉంచి పురవీధుల్లో మేళతాళాలు, కోలాటం, కాళీమాత నృత్యాలతో పల్లకీ సేవ నిర్వహిస్తామని చెప్పారు. ఈ పల్లకీ సేవకి భక్తులు పాల్గొని విజయవంతం చేయాలని శంకర్రావు, పాపారావులు కోరారు. గత 23 సంవత్సరాలుగా దేదివ్యమానంగా మా ఆలయంలో గురు పౌర్ణమి మహోత్సవాలు జరుగుతున్నాయి. అయితే గురు పౌర్ణమి అంటే వ్యాస పౌర్ణమి, వేదవ్యాసుడు తాలూకా జన్మదినాన్ని ఈ షిరిడి సాయినాథుడు దేదివ్యమానంగా నిర్వహించేవారు కనుక దీన్ని గురు పౌర్ణమి అనే నామకరణం వచ్చింది. అయితే 23 సంవత్సరాలుగా ఈరోజు జరిగిన కార్యక్రమాలు ఏమిటో చెప్తాను. ఉదయం 5 గంటల నుండి కాకడహారతి మొదలుకొని తరువాత 7 గంటల నుండి క్షీరాభిషేకం, పంచామృతాభిషేకం, 10 గంటల వరకు క్షీరాభిషేకం భక్తులచే నిర్వహించబడింది. తర్వాత 10 గంటల నుండి 50 మంది భక్తులచే స్వామివారికి అన్నాభిషేకం నిర్వహించబడింది. తర్వాత స్వామివారికి మధ్యాహ్న హారతి దేదివ్యమానంగా నిర్వహించబడిన తర్వాత ప్రస్తుతం ఇప్పుడు అన్నదాన కార్యక్రమం సుమారుగా 2000 పై మందే భక్తులు వచ్చి ఆ యొక్క అన్నప్రసాదాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారు.
టీడీపీ 29వ వార్డు అధ్యక్షులు గణేష్ ఆధ్వర్యంలో వార్డులో విశాఖ లోక్సభ సభ్యులు ఎం శ్రీభరత్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా భరత్ చిత్రపటానికి తెలుగు తమ్ముళ్లు పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం పార్టీ నేతలు, కార్యకర్తలు స్థానిక ప్రజల సమక్షంలో భారీ కేక్ను కట్ చేసి భరత్కు శుభాకాంక్షలు తెలిపి టీడీపీ నేతలు పరస్పరం కేక్ తినిపించుకున్నారు. ఈ సందర్భంగా 29వ వార్డు టీడీపీ అధ్యక్షులు గణేష్ మాట్లాడుతూ ఎంపీ శ్రీభరత్ విశాఖ అభివృద్ధికి చేస్తున్న కృషిని ప్రశంసించారు. పార్లమెంట్లో విశాఖలో నెలకొన్న సమస్యలపై ప్రస్తావించి ఎన్నో పరిష్కరించారని గుర్తు చేశారు. విశాఖను పారిశ్రామికంగా అభివృద్ధి చేయడమే కాకుండా రైల్వే జోన్ సాధన భరత్ కీలక పాత్ర పోషించారని గణేష్ కొనియాడారు. దేవుని అనుగ్రహంతో శ్రీభరత్ ఆయుర ఆరోగ్యాలతో జీవిస్తూ ప్రజాసేవ చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో 29వ టీడీపీ సీనియర్ నేతలు, ఆ పార్టీ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. నా పేరు ఉరుకుటి గణేష్, 29వ వార్డు అధ్యక్షుల్ని. అలాగే ఈరోజు మన పార్లమెంటు మన ఎంపీ భరత్ గారు జన్మదిన శుభాకాంక్షలు 29వ వార్డు కమిటీ తరఫున. అలాగే ఆయన ఈరోజు విశాఖ ఎంపీగా గెలడం చాలా మాకు అంతే అదృష్టం. ఇవాళ విశాఖపట్నంలో తెలుగుదేశం పార్టీ ఉందంటే ఆయన వల్ల ఉంది. కార్యకర్తలు ఈరోజు కాలరెత్తుకొని నడుస్తున్నారంటే భరత్ గారి వల్లే. ఈరోజు కష్టపడిన కార్యకర్తల్ని ఆయన ఎప్పుడు కూడా మరట్లేదు, ఏదో పని చేసి పంపిస్తున్నారు. అలాంటి వాళ్ళు 100 సంవత్సరాలు చల్లగా ఉండాలని, ఈ రోజు గురు పౌర్ణమిగా సాయిబాబా మీద ఒట్టేసి ఆయన బాగా ఉండాలని మరీ ఆశిస్తున్నాం. అలాగే ఈరోజు ఎంపీ గారు ఎన్నో కార్యక్రమాలు వైజాగ్లో చేయడం జరుగుతుంది, ఎన్నో అభివృద్ధి కార్యక్రమం కూడా. ఆయన హ్యాపీగా 100 సంవత్సరాలు పైగా ఉండాలని ఈరోజు మా కమిటీ తరఫున ఆయన అడుగుజాడలో నడాలని ఈసారి మేము సభాముఖంగా కోరుకుంటున్నాం. రైల్వే న్యూ కాలనీలో శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు నూకల శేషగిరిరావు ఆధ్వర్యంలో గురు పౌర్ణమి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. తెల్లవారుజాము నుంచి భక్తులు షిరిడి సాయినాథుని దర్శనానికి తరలివచ్చారు. బాబాను దర్శించుకుని భక్తులు పూజలు గావించారు. అర్చకులు బాబాకు పంచామృత అభిషేకాలు, అన్నాభిషేకం, క్షీరాభిషేకం నిర్వహించారు. ఆలయంలో బాబా భక్తి గీతాలు గాయని గాయకులు ఆలపించి భక్తులను భక్తి సాగరంలో ముంచెత్తారు. ఆలయ ప్రాంగణంలో జరిగిన భారీ అన్న సమారాధన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని బాబా ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా నూకల శేషగిరిరావు మాట్లాడుతూ భక్తుల దాతల సహకారంతో ఆలయాన్ని ఎంతో అభివృద్ధి చేశామన్నారు. గురు పౌర్ణమి సందర్భంగా బాబా పల్లకి ఊరేగింపు సేవను అత్యంత ఘనంగా నిర్వహించడం ఎన్నో ఏళ్లుగా వస్తున్న ఆనవాయితీ అని చెప్పారు. ఆ షిరిడి సాయినాథుని కరుణా కటాక్షాలు ప్రజల అందరిపై ఉండాలని శేషగిరిరావు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. సముద్ర ద్రవ్యములు తోటి భక్తులు అభిషేకం చేసుకోవచ్చు అని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమం 2 గంటల వరకు నిర్వహిస్తూ ఉన్నది. తర్వాత బాబావారికి అలంకరణ, ఏకాంత సేవ, సాయంత్రం సంధ్యాహారతి, అనంతరం పల్లకీ మహోత్సవం. ఈ పల్లకీ మహోత్సవంలో బాజా భజంత్రీలు, మేళతాళాలతోటి కోలాటం, కూచిపూడి నాట్యం, మరి ఇతర కార్యక్రమాలతోటి అద్భుతంగా నిర్వహించబడుతుంది. అలాగే ఈ పల్లకీ మహోత్సవంలో మహిళా భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొని వారు కూడా పల్లకీని మోయించని చెప్పేసి తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అర్ధయాకాహం బాబావారి భజన నిర్వహిస్తుంది. గత 27 సంవత్సరాలుగా తమ ఆలయంలో గురు పౌర్ణమి వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నామని అంగడిదిబ్బ శ్రీ షిరిడి సాయిబాబా ఆలయ వ్యవస్థాపకులు చిన్నారావు తెలిపారు. శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో గురు పౌర్ణమి సందర్భంగా బాబాకు అన్నాభిషేకం, పంచామృత అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. గురు పౌర్ణమి వేడుకల్లో భక్తులు పాల్గొని షిరిడి సాయిబాబాను దర్శించుకుని పూజలు గావించారు. ఆలయ ప్రాంగణంలో మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి భక్తులకు ప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా చిన్నారావు మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా తమ ఆలయంలో అన్ని మతాల పండుగలను కొత్త కొన్నేళ్లుగా నిర్వహిస్తున్నామని చెప్పారు. అన్ని మతాల సారాంశం ఒక్కటేనని, పరమత సహనంతో మెలగాలని ప్రజలకు తెలియజేయడమే తమ లక్ష్యమని తెలియజేశారు. ప్రజలందరూ కులాలు, మతాలకు అతీతంగా స్నేహభావంతో మెలగాలని చిన్నారావు కోరారు. గురు పౌర్ణమి సందర్భంగా 3 రోజుల కార్యక్రమం, 3 రోజులు కూడా పండుగ చేస్తామండి. ప్రతి సంవత్సరం కూడా ఇది 25వ సంవత్సరం వార్షికోత్సవం. ఈరోజు 28, 29, 30 మంగళ, బుధ, లక్షి. నిన్న గర్భగుడిలో నగర సంకీర్తన, గర్భగుడిలో పంచామృత అభిషేకాలు, సాయంత్రం భజన కార్యక్రమం జరిగిందండి. ఈరోజు ఉదయం గర్భగుడిలో పంచామృత అభిషేకాలు, తర్వాత మరియు ఇప్పుడు మళ్ళీ అన్నాభిషేకం ఉంటుందండి. సాయంకాలం పల్లకి ఉత్సవం జరుగుతుంది. తప్పిడుగులతోటి, సుడతలతోటి కార్యక్రమం ఆ ఉత్సవం జరుగుతుంది.
కాబట్టి ఈ రేపు 30వ తారీఖు నాడు అన్న సంతర్పణ జరుగుతుందండి. ఈ 3 రోజుల కార్యక్రమానికి కులమత భేదాలు లేకుండా ఈ కార్యక్రమాన్ని భక్తులందరూ అందులో పాల్గొని ఆ బాబా గారి ఆశీస్సులు పొంది ప్రతి ఒక్కరు కూడా తీర్థప్రసాదాలు స్వీకరిస్తారు మరి కోరుకుంటానండి. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ కులమత భేదాలు లేకుండా అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. మేము గురు వార్షికోత్సవం 11 నెలలు చేస్తామండి. గురు పౌర్ణమి మాత్రం 7వ నెల వస్తుంది. ఈ 2 కార్యక్రమాలు కూడా సీతారామ కళ్యాణం కూడా ప్రతి కార్యక్రమం కూడా ఇక్కడ చేస్తాం. క్రిస్మస్ కూడా చేస్తాం. అన్ని కార్యక్రమాలు కూడా కులమత భేదాలు లేకుండా అన్ని కార్యక్రమాలు చేస్తాం. అందరూ కూడా భక్తులు పాల్గొంటారు. ఆ బాబా గారి ఆశీస్సులు పొందాలని ఆయన మేము ఎంతో అనుకుంటే ఆయన ఎంతో చేస్తున్నారు. ఆయన బాబా గారి ఆశీస్సులు అన్ని వేళ ఉండాలి మరి కోరుకుంటున్నాను. సింహాచలం అప్పన్నస్వామి గిరి ప్రదక్షిణ మహోత్సవాన్ని పురస్కరించుకొని జీవీఎంసీ 51వ వార్డు మాజీ కార్పొరేటర్ వైఎస్ఆర్సీపీ నేత రెయ్యి వెంకటరమణ ఆధ్వర్యంలో భక్తులకు అల్పాహారం ప్రసాద వితరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. స్వామివారి దర్శనానికి గిరి ప్రదక్షిణకు తరలివచ్చిన వేలాది మంది భక్తులకు అలసట తెలియకుండా స్వచ్ఛమైన అల్పాహారాన్ని మంచినీటిని ప్రసాదాన్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రెయ్యి వెంకటరమణ మాట్లాడుతూ భక్తులకు సేవ చేయడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని ప్రతి ఏటా శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి వారి కృపా కటాక్షాలతో ఈ సేవా కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. గిరి ప్రదక్షిణలో పాల్గొన్న భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందు జాగ్రత్త చర్యగా ఆహారం త్రాగునీరు అందుబాటులో ఉంచామన్నారు. ప్రతి ఒక్కరికి శ్రీ అప్పన్న స్వామి వారి ఆశీస్సులు లభించాలని విశాఖ ప్రజలు సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తులకు సేవలు అందించారు. సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి వారి గిరి ప్రదక్షిణ మహోత్సవాన్ని పురస్కరించుకొని జీవీఎంసీ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సీతమ్మదార్లో భక్తులకు అల్పాహారం ప్రసాద వితరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. గిరి ప్రదక్షిణలో పాల్గొన్న వేలాది మంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అసోసియేషన్ ప్రతినిధులు అల్పాహారం త్రాగునీరు ప్రసాదాన్ని ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా జీవీఎంసీ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ కార్యదర్శి సంజీవరెడ్డి మాట్లాడుతూ అప్పన్నస్వామి గిరి ప్రదక్షిణకు విచ్చేసిన భక్తులకు సేవ చేయడం తమ సంఘం తరపున ఎంతో అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు. సామాజిక బాధ్యతలో భాగంగా ప్రతి ఏటా తమ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి వారి ఆశీస్సులతో నగరం సుభిక్షంగా ఉండాలని భక్తులందరికీ ఆయురారోగ్యాలు కలగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ప్రతినిధులు సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తులకు సేవలు అందించారు. నమస్కారం అండి, నా పేరు సంజీవ్ రెడ్డి. నేను ఈ జీవీఎంసీ కాంట్రాక్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీని. మా అసోసియేషన్ ద్వారా గత సంవత్సరం కూడా ఈ కార్యక్రమం చేపట్టాము ఇదే ప్లేస్లో. కానీ గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా చక్కగా అటు గవర్నమెంట్ వారు అయితేనేమి అధికారులు మా జీవీఎంసీ అధికారులు అయితేనేమి చాలా చక్కని ఏర్పాట్లు చేశారు. భక్తులకి కొన్ని లక్షల సంఖ్యలో భక్తులు రావడం జరిగింది. సో వాళ్ళకి సేవ చేసే భాగ్యం భగవంతుడు మాకు కల్పించినందుకు మేము చాలా ధన్యులమే. మా అసోసియేషన్ వారు అందరం కాంట్రాక్టులు అందరూ కలిసి ఈ బృహత్తర కార్యక్రమాన్ని అందరికీ వేడి బాదం పాలు మరియు బిస్కెట్లు పంచే కార్యక్రమం, కొన్ని లక్షల మందికి పంచే కార్యక్రమము మేము చేపట్టాము. చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ఈ భక్తుల కోలాహలం చూస్తుంటే అసలు ఎప్పుడు మేము ఇలా చూడలేదు. సో వీళ్ళకి సేవ చేసే భాగ్యం మాకు దక్కినందుకు మేము చాలా గర్వంగా ఉంది మాకు. ఢిల్లీలో సిపిఎం కేంద్ర కార్యాలయంలోకి పోలీసులు చొరబడి దాడి చేయడాన్ని సిపిఎం నేతలు డాక్టర్ బి గంగారావు, వి రామ్ భూపాల్ ఖండించారు. పోలీసుల తీరు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని మండిపడ్డారు. సిపిఎం కేంద్ర కార్యాలయంపై దాడిని ఖండిస్తూ ఆ పార్టీ నేతలు కార్యకర్తలు మద్దెలపాలెంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా గంగారావు, రామ్ భూపాల్ మాట్లాడుతూ మోడీ సర్కార్ అనుసరిస్తున్న విధానాలపై విరుచుకుపడ్డారు. నీట్ పేపర్ లీక్ కావడంతో మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ ఎస్ఎఫ్ఐ విద్యార్థి నాయకులు ఆందోళన చేసిన విషయాన్ని గుర్తు చేశారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని పోలీసులు అక్రమంగా తమ పార్టీ కార్యాలయంలోకి ప్రవేశించి విద్యార్థి సంఘాల నేతలపై దాడి చేయడాన్ని మండిపడ్డారు. ఆందోళనలో పాల్గొన్న ఎస్ఎఫ్ఐ నేతలను అరెస్టు చేయడంపై మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నేతలు ఆర్కేఎస్వి కుమార్, బి కృష్ణారావు, నరేంద్ర కుమార్, కె కుమార్, పి శంకర్రావు, రమణి, మౌనిక, పి మణి తదితరులు పాల్గొన్నారు. పేపర్ లీకేజీపై ఢిల్లీలో జరిగినటువంటి విద్యార్థుల ఉద్యమం ఒక చరిత్రాత్మకమైంది. ఎందుకంటే ప్రభుత్వం ఎంత దారుణంగా ఈ ఉద్యమాన్ని అణిచివేయాలని ప్రయత్నించిందో అంతకు పెద్దగా ప్రజల్లో విద్యార్థుల్లో తీవ్రమైన ప్రతిఘటన వచ్చింది.
ఈ ప్రతిఘటనకు అనివార్యంగా ప్రభుత్వం తలొగ్గి కేంద్ర మంత్రి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను రాజీనామా చేయించింది. అయితే ఈ రాజీనామాను ప్రజాస్వామ్యాన్ని గౌరవించి ప్రజాభిప్రాయానికి అనుగుణంగా చేసిన రాజీనామాలాగా లేదు ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తే. జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు పోరాడారు. ఆ పోరాడుతున్న విద్యార్థుల్ని ఇప్పుడు వేధించాలి. అందుకని పాత కేసులన్నీ తిరగతొడతారు. ఆ జంతర్ మంతర్ ఉద్యమం అంతా విద్యార్థులు చేసిన ఉద్యమం కాదు, సంఘ విద్రోహులు చేసిన ఉద్యమం, దేశ ద్రోహులు చేసిన ఉద్యమం కింద ప్రజల ముందు చిత్రీకరించాలి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. పార్వతీపురం కుంకి ఏనుగుల శిబిరాన్ని అమరావతి నుంచి వర్చువల్ గా ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏనుగుల వల్ల కలిగే నష్ట నివారణకు నాంది పలుకుతున్నట్టు వెల్లడి. కుప్పంలో 3వ రోజు విజయవంతంగా కొనసాగుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పర్యటన, మహిళలు విద్యార్థులతో ముఖాముఖి. టీడీపీ శ్రేణులు గీత దాటితే కఠిన చర్యలు తప్పవన్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్. బోండా ఉమా వివరణతో అధిష్టానం సంతృప్తి చెందిందని స్పష్టం. విశాఖ నగరంలో జనసేనకు పెరుగుతున్న ఆదరణ. ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ సమక్షంలో జనసేన కండువా కప్పుకొని పార్టీలోకి చేరిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు భోగి రమణ, ఇతర నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.